సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 78వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మయోగః. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. 8వ అధ్యాయం ప్రాథమికంగా 7వ అధ్యాయంలోని ఆఖరి 2 శ్లోకాల మీద ఆధారపడి ఉన్నది. ఆ శ్లోకాలలో కృష్ణ పరమాత్మ 6 సాంకేతిక పదాలను పరిచయం చేశాడు అని చూసాం. కానీ వాటిని వివరించలేదు అని కూడా మనం అక్కడ చూసాం. ఆ పదాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అవి బ్రహ్మ, కర్మ, అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. ఈ 6 పదాలు చెప్పాక మరణకాలంలో తనను తలుచుకోవడం గురించి చెప్తాడు. సహజంగానే అది అర్జునునిలో కుతూహలాన్ని కలుగజేస్తుంది. మరణకాలంలో ఈశ్వర స్మరణ ఎందుకు చేయాలి? ఇది 7వ ప్రశ్న. అర్జునుడు 6 పదాల గురించి 6 ప్రశ్నలు, ఈశ్వర స్మరణ గురించి 7వ ప్రశ్న వేస్తాడు. ఈ అధ్యాయంలో వాటికి జవాబులు వస్తాయి. అలాగే వాటితో పాటు కృష్ణ పరమాత్మ ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి ఉపాసన గురించి ఇక్కడ పరిచయం చేస్తాడు. ఈ ఖండంలో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి ఈశ్వర ఉపాసన అని చూసాం. ఈశ్వర ఉపాసన అంటే సగుణ ఈశ్వర ధ్యానం. మొదటి షట్కంలో కర్మయోగ సాధన గురించి చెప్తే 2వ షట్కంలో ఉపాసనాయోగ సాధన గురించి చెప్తాడు కృష్ణ పరమాత్మ. ముందు అధ్యాయంలోని కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ శ్లోకాలను మళ్ళీ ఒక్కసారి చూద్దాం. జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ చెప్పిన అంశాల మీద అర్జునుడు వేసిన ప్రశ్నలతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం. అర్జునోవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే.
ఈ 1 నుంచి 4 శ్లోకాల్లో 7 ప్రశ్నలు 6 జవాబులు వస్తాయి. అర్జునుడు అడగబోయే 7 ప్రశ్నల్లో 5 ప్రశ్నలు మొదటి శ్లోకంలోనే వచ్చేశాయి. తద్బ్రహ్మ కిం, ఆ బ్రహ్మ ఎవరు? తే బ్రహ్మ తద్విదుః కృతం అని అన్నావు కదా, అందులో బ్రహ్మ ఎవరు? కిం అధ్యాత్మం, అధ్యాత్మము అంటే ఏమిటి? కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే మామూలు అర్థం పని, కానీ కర్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అధిభూతం కిం ప్రోక్తం, అధిభూతము అంటే ఏమిటి? ఈ పదాన్ని కిందటి అధ్యాయంలో 30వ శ్లోకంలో మనం చూడడం జరిగింది. అధిదైవం కిముచ్యతే, అధిదైవం అంటే ఏమిటి? 30వ శ్లోకంలో సాధిభూతాధిదైవం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అలాగే ఇక్కడ పురుషోత్తమ, ఇది ఇంకో ప్రశ్నేమీ కాదు, కృష్ణ పరమాత్మను అలా సంబోధిస్తున్నాడు. హే కృష్ణ, ఈ 5 ప్రశ్నలకు జవాబు చెప్పు. ఇంకా ప్రశ్నలు పూర్తవలేదు, రాబోయే దాంట్లో తక్కిన ప్రశ్నలు వేస్తాడు అర్జునుడు. అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అది యజ్ఞం కహా, అది యజ్ఞము అంటే ఏమిటి? దీనికి ఇంకొక ప్రశ్నను జత చేస్తున్నాడు అర్జునుడు. కథం అస్మిన్ దేహే వర్తతే, ఈ అది యజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది? అర్జునునికి అది యజ్ఞం అంటేనే ఏమిటో తెలియనప్పుడు అది మన శరీరంలో ఎలా ఉంటుంది అని ఎలా తెలుసు? బహుశా ఎక్కడైనా వినున్నాడేమో అని మనం అనుకోవాలి. ఇప్పుడు 7వ ప్రశ్నలోకి అడుగు పెట్టబోతున్నాం. అందులో కూడా 2 భాగాలున్నాయి. ఒకటి, మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా? ఉంటే అదేమిటి? ఇది 7వ ప్రశ్నలో ఒక భాగం. 2వ భాగం, మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలం? అన్ని అంగాలు చక్కగా పనిచేస్తున్నప్పుడే భగవంతుణ్ణి తలుచుకోవడం చాలా తక్కువ. పోనీ ఏదో ధ్యానం చేద్దామని కూర్చున్నా సరే భగవంతుడు గుర్తుకు రావడం బ్రహ్మ ప్రళయం అయిపోతోంది. భగవంతుడు తప్ప అప్పుడు అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. అలాంటప్పుడు మరణకాలంలో ఎలా గుర్తుకు వస్తాడు? ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఇదే భావాన్ని నరసింహశతకకర్త నరసింహశతకంలో చాలా చక్కగా చెప్తాడు. బతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరుతునేమో, యావేళ యమదూతలగ్రహంబున వచ్చి ప్రాణముల్ పకిలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపమద్భవముంది కష్టపడొచ్చు, నా జిహ్వతో నిన్ను నారాయణాయంతు విలుతునో శ్రమచేత బిలువలేనో, నాటికిపుడే చేతు నీ నామ భజన తలచెదను జవి నిడవయ్య ధైర్యముగను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చాలా చమత్కారంగా చెప్తాడు పద్యం. మరణకాలంలో అన్ని ఇంద్రియాలు శక్తిహీనమవుతూ ఉంటే అప్పుడు ఎలాగ దేవుణ్ణి తలుచుకోగలం? దానికి ఏదైనా ప్రత్యేక మార్గం ఉందా? ఉంటే అది నాకు చెప్పు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రయాణకాలే, మామూలు ప్రయాణం కాదు,
మరణకాలంలో అంటే అంతిమ ప్రయాణ సమయంలో కథం జ్ఞేయం అసి, నిన్ను గుర్తు తెచ్చుకోవడం ఎలాగా? ఎవరి గురించి అడుగుతున్నాడు? నియతాత్మభిహి, నీ యందు మనస్సు లగ్నం చేసిన వారు, అంటే మనోనిగ్రహం ఉన్నవారు ఆ క్షణంలో భగవంతుణ్ణి తలుచుకోవాలి అంటే చాలా ఆత్మనిగ్రహం ఉండాలి. ఇది 7వ ప్రశ్న. మధుసూదన, హే మధుసూదన అని సంబోధిస్తున్నాడు అర్జునుడు. మధు అంటే మధు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల కృష్ణ పరమాత్మకు మధుసూదనుడు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా వేదాంత పరిభాషలో మధు అంటే కర్మలు అని కూడా వస్తాయి. ముండకోపనిషత్తులో కర్మఫలానికి మధు అన్న పదం వచ్చింది. అందువల్ల మధు అంటే కర్మలుగా తీసుకుంటే, మధుసూదనుడు అంటే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలను నాశనం చేసి మోక్షాన్ని ఇచ్చేవాడు అని అర్థం వస్తుంది. అందువల్ల హే కృష్ణ, నా ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్యాత్మముచ్యతే ఊతభావోద్భవకరో విసర్గః కర్మ సంచితః. కృష్ణ పరమాత్మ జవాబు చెప్పడం మొదలు పెడతాడు. పరమం అక్షరం బ్రహ్మ. మొదటి ప్రశ్న తద్ బ్రహ్మ కిం, దానికి జవాబు ఆ బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ. అక్షరం అంటే నాక్షరతి నశ్యతి ఇది అక్షరం, అంటే నాశనము కానిది అక్షరం. పరమం అంటే సర్వశ్రేష్టమైనది, శాశ్వతమైనది. పరమం అన్న పదం ఎందుకు కలిపాడు కృష్ణ పరమాత్మ? కేవలం అక్షరం అంటే అది మన అక్షరమాలలోని అక్షరం అవ్వచ్చు. చిన్నపిల్లల్ని పాఠశాలలో వేసే ముందు వారికి అక్షరాభ్యాసం చేస్తారు. అందువల్ల అటువంటి పొరపాటు పడకుండా పరమం అక్షరం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. క్షరతి ఇది క్షరః, నశించేది క్షరం, నశించనిది అక్షరం. ముండకోపనిషత్తు బ్రహ్మను అక్షరం బ్రహ్మ అని వర్ణిస్తుంది. అథ పరా యయా తదక్షరమధిగమ్యతే యత్త తద్రేశ్యమగ్రాహ్య మగోత్రమవర్ణమచక్షుస్తోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సూక్ష్మం తదమవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా అని ముండకోపనిషత్తులోని మంత్రాలు. క్షరం కానిది ఏమిటి అంటే సర్వగత చైతన్యతత్వం. 7వ అధ్యాయ పరిభాషలో చెప్పాలి అంటే అపరాప్రకృతి నాశనం అవుతుంది, కానీ పరాప్రకృతి అయినటువంటి చైతన్యతత్వం నాశనం అవదు. బ్రహ్మ అంటే ఏమిటి? అనంత చైతన్యతత్వం. బృహతమత్వాత్ బ్రహ్మ, బృహ అన్న ధాతువు నుంచి వచ్చింది బ్రహ్మపదం, అంటే చాలా పెద్దది. ఇక్కడ పెద్దది అన్నది విశేషణం కాదు, నామవాచకమే. అనంతత్వాన్ని బ్రహ్మ అని అంటారు. ఇక్కడితో మొదటి ప్రశ్నకు జవాబు అయిపోయింది. దీన్ని ఇంతకన్నా వివరించి చెప్పడు, ఎందుకంటే ముందు అధ్యాయంలోనే పరాప్రకృతి కింద దాన్ని వివరించాడు. ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే 7వ అధ్యాయంలో 4 నుంచి 10వ శ్లోకం దాకా మళ్ళీ ఒకసారి చూడాలి. కృష్ణ పరమాత్మ బోధ ఈ అధ్యాయంలో అక్షర బ్రహ్మ పదంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మయోగము అనే పేరు వచ్చింది. తర్వాత స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. రెండో ప్రశ్న ఏమిటి? కిం అధ్యాత్మం? దానికి జవాబు సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం. శరీరంలో ఉన్నప్పుడు దాన్ని అది ఆత్మం అంటే అధ్యాత్మం అని అంటారు. సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం శరీరంలో కూడా ఉండాలి కదా,
ఇక్కడ అధ్యాత్మంలో ఆత్మ అంటే శరీరం, అధ్యాత్మం అంటే శరీరంలో ఉన్న చైతన్యం. అందువల్ల సమిష్టి పరంగా చైతన్యాన్ని చూస్తే ఆ చైతన్యం పేరు బ్రహ్మ. అదే చైతన్యాన్ని వ్యష్టిపరంగా చూస్తే ఆ చైతన్యం అధ్యాత్మము. స్వభావ అంటే లోపల ఉన్న చైతన్యం. ఇంకో విధంగా చెప్పాలి అంటే బ్రహ్మ పరమాత్మ, అధ్యాత్మము జీవాత్మ. రెండింటిలో ఉన్న చైతన్యం ఒక్కటే. దాన్నే సమిష్టి పరంగా చూస్తే పరమాత్మ, వ్యష్టిపరంగా చూస్తే జీవాత్మ. రెండు భిన్న సందర్భాల్లో రెండు భిన్న పదాలు వాడుతున్నాం అంతే. మన జీవితంలో కూడా అంతే కదా. ఒకే వ్యక్తి భార్య పరంగా భర్త, పిల్లల పరంగా తండ్రి, తన తండ్రి పరంగా తనయుడు. ఒకే వ్యక్తి భర్త, తండ్రి, తనయుడు ఎలా కాగలడు అంటే సాంకేతికంగా చెప్పాలి అంటే దీన్ని శబ్ద ప్రకృతి నిమిత్తం అని అంటారు. మామూలుగా చెప్పాలి అంటే ఎదుట వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకే చైతన్యం బ్రహ్మ అయింది సమిష్టిపరంగా, అధ్యాత్మమైంది వ్యష్టిపరంగా. దీంతో రెండవ ప్రశ్నకు జవాబు వచ్చింది. ఇక మూడవ ప్రశ్నకు జవాబు భూత భావోద్భవకరో విసర్గ. మూడవ ప్రశ్న ఏమిటి? కిం కర్మ. కర్మ అంటే ఏమిటి? మనుష్యులు ప్రయత్నపూర్వకంగా చేసే చేష్టను అంటే తర్వాత వచ్చే సృష్టికి కారణభూతమైనటువంటి పనులను కర్మ అని అంటారు. విసర్గ అంటే మనం చేసేటువంటి పనులు. సృష్టి అనుకోకుండా జరిగింది కాదు అని అంటుంది శాస్త్రం. ముందు జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితమే మన ఈ జన్మ. ఇక్కడ మనం మానవ శరీరంతో పుట్టాము అంటే అది ఏమో అనుకోకుండా జరగలేదు. దానికి మన పూర్వజన్మ కర్మ ఫలమే కారణం. వ్యష్టి జన్మ వ్యష్టి పుణ్యపాపాల మీద ఆధారపడితే సమిష్టి అంటే ప్రపంచ సృష్టి సమిష్టి కర్మల పుణ్యపాపాల మీద ఆధారపడుతుంది. ఉద్భవకరా అంటే పుట్టేదిగా చేసేది. భూత భావోద్భవకరా అంటే ప్రతి ఒక్క జీవి యొక్క సృష్టిని తీసుకుని వచ్చేది. ఒక దోమ దోమగా పుట్టినా, ఒక ఏనుగు ఏనుగుగా పుట్టినా అవి చేసుకున్న కర్మ ఫలితాలు అవి. అంతేకాదు నా కర్మ నా శరీరాన్ని మాత్రమే నిర్ణయించదు, నా తల్లిదండ్రులను కూడా నిర్ణయిస్తుంది, నా కుటుంబాన్ని నిర్ణయిస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకుంటున్నా, నన్ను పట్టించుకోకపోయినా అది నేను చేసుకున్నటువంటి పుణ్యపాపాల మీద ఆధారపడి ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని అంటారు కదా. మనం చేసుకున్న కర్మలు మంచివా చెడ్డవా అని ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఉన్న పరిస్థితులు, మన తల్లిదండ్రులు, మన పిల్లలు ఉన్న తీరుతెన్నుల్ని బట్టి మనమే తెలుసుకోవచ్చు. మనం చేసుకున్న కర్మల వల్ల వారు వస్తే, వారు చేసుకున్న కర్మల వల్ల వారికి మనం పుట్టాం. మనకు పరమార్థానంద స్వామి లాంటి మంచి గురువు దొరికారు అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మ వల్ల. ఈశ్వరానుగ్రహ దేవాం పుంసాం అద్వైత వాసన. అందువల్ల ఇప్పటి సృష్టి మొత్తాన్ని తీసుకుంటే అది పూర్వ సృష్టి యొక్క ఫలితం. అలాగే రాబోయే సృష్టి ఇప్పటి సృష్టి యొక్క కర్మఫలం. కర్మ ఈజ్ ఈక్వల్ టు భవిష్యత్ సృష్టి కారణం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి వచ్చింది అంటే దానికి కారణం భగవంతుని యొక్క కోరిక కాదు, మనం ఏరి కోరి తెచ్చుకున్నాం దీన్ని. అందువల్ల భగవంతుణ్ణి నిందించడం అనవసరం. పుణ్యేన పుణ్యం లోకం భవతి, పాపేన పాపం భవతి, ఉభాభ్యాం ఏవ మనుష్యలోకం అని ప్రశ్నోపనిషత్తు అంటుంది. 14 లోకాలు ఉన్నాయి అంటే
అవి భగవంతుడు సరదా కోసం సృష్టించినవి కావు. మనం చేసుకున్న అన్ని రకాల పుణ్యపాపాల కర్మలను అనుభవించడానికి అవి సృష్టింపబడ్డాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అంతా కూడా కర్మ మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల కర్మను భూతభావ ఉద్భవకర అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే భవిష్యత్తు సృష్టి యొక్క కారణం కర్మ. కర్మ సంచిత అంటే అందువల్ల నా వంతు కర్మను కర్మ సంచిత అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకంలో 3 ప్రశ్నలకు జవాబు చెప్పాడు. ఇక తర్వాత శ్లోకంలో అధిభూతం క్షరో భావః పురుషాశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతం వర. ఇందులో మరో 3 ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అధిభూతం క్షరోభావ. 4వ ప్రశ్న ఏమిటి? అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అంటే ఏమిటి? దానికి జవాబు సృష్టిలో నాశనమయ్యేది ప్రతిదీ కూడా అధిభూతం. భావ అంటే పదార్థం. మనం అనుభవించేది ఏదైనా సరే అది భూతమే. ఎందుకంటే అది క్షరమవుతుంది. ఇంతకుముందు బ్రహ్మ గురించి చూసినప్పుడు బ్రహ్మ అక్షరం అని అన్నాం, అంటే నాశనం లేనిది అని అన్నాం. ఇప్పుడు అధిభూతము అంటే క్షరము అని అంటున్నాడు, అంటే నాశనమయ్యేది. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ అధిభూతం కిందే వస్తాయి. అలాగే నదులు, కొండలు కూడా అధిభూతం కిందకే వస్తాయి. అంతేకాదు మన స్థూల శరీరాలు కూడా అధిభూతం కిందకే వస్తాయి. ఎందుకంటే అవి కూడా క్షరమవుతాయి కాబట్టి. పురుషాశ్చాది దైవతం. 5వ ప్రశ్న ఏమిటి? అధిదైవం కిముచ్యతే. అధిదైవం అంటే ఏమిటి? దానికి జవాబు పురుషః. పురుషః అంటే ఇక్కడ హిరణ్యగర్భ. ఇక్కడ మనం తత్వబోధ నిర్వచనం చూస్తే సమిష్టి సూక్ష్మ శరీర సహిత చైతన్యం హిరణ్యగర్భ. ఇంకో విధంగా చెప్పాలి అంటే హిరణ్యగర్భ సమిష్టి బుద్ధి. వ్యష్టి పరంగా మనకు 19 అంశాలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. ఉదాహరణకి కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, చెవులకు అధిష్టాన దేవత దిగ్దేవత. ఈ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ. అధిదైవము ఈజ్ ఈక్వల్ టు హిరణ్యగర్భ అంటే సమిష్టి బుద్ధి. ఆ తర్వాత అధియజ్ఞ అహమేవ. 6వ ప్రశ్న ఏమిటి? అధియజ్ఞ కహ. అధియజ్ఞము అంటే ఏమిటి? అధియజ్ఞాన్ని నేనే అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేనే అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుని గురించినటువంటి తత్వబోధ నిర్వచనాన్ని చూస్తే సమిష్టి కారణ సహిత చైతన్యం ఈశ్వర. సమిష్టి కారణ శరీరం అంటే సమిష్టి కారణ ప్రపంచం. కారణ ప్రపంచం అంటే అవ్యక్త రూపంలో ఉన్నటువంటి సృష్టి. కారణ ప్రపంచాన్ని శక్తి లేదా మాయా అని అంటారు. నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎవరు అంటే దిక్కులు చూడక నాయనా నేనే. ఆ ఈశ్వరుణ్ణి నేనే. నేనే ఈ సృష్టికి కారణాన్ని. పురాణ గాథల్లో కూడా మనం చూస్తే ప్రళయం సంభవించిన తర్వాత అంతా నాశనం అయ్యాక మర్రి చెట్టు ఆకు మీద చిన్న కృష్ణుడు నీటిలో తేలిదాడుతున్నట్టు ఉంటాడు. అంటే నీరు, ఆకు ప్రపంచం యొక్క బీజాన్ని సూచిస్తే కృష్ణ పరమాత్మ చైతన్యాన్ని సూచిస్తాడు. అది యజ్ఞం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. అదే చైతన్యతత్వం ప్లస్ అవ్యక్త ప్రపంచం. దీనితో 6వ ప్రశ్నలో ఒక భాగం అయింది.
అర్జునుడు ఇంకొకటి కూడా అడిగాడు కదా, ఏమిటది? కథం అస్మిన్ దేహే వర్తతే, ఈ అధియజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది? అధియజ్ఞానికి అధిదైవానికి మధ్య భేదం ఏమిటి? హిరణ్యగర్భ అన్నప్పుడు సృష్టి సూక్ష్మ శరీర సహిత చైతన్యం. అధిదైవం అంటే ఈశ్వరుడు, సమిష్టి కారణ శరీర సహిత చైతన్యం. అది అధియజ్ఞం. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే అత్ర దేహే, దేహభృతాం వరా. అంతకుముందు అర్జునుడు కృష్ణ పరమాత్మను మధుసూదన అని సంబోధిస్తే, కృష్ణ పరమాత్మ అర్జునుడిని దేహభృతాం వరా అని సంబోధిస్తున్నాడు. దేహదారులలో శ్రేష్టమైన వాడా అని అర్థం. అంటే మనుష్యులలో శ్రేష్ఠుడు. ఈశ్వరుడు మన శరీరంలో ఉన్నాడు అని పదే పదే వస్తుంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అంటూ 10వ అధ్యాయంలోను, ఆ తర్వాత ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అంటూ 18వ అధ్యాయంలోను తర్వాత వస్తుంది. మనుష్యుల్లో ఉన్నాడు కాబట్టి భగవంతుణ్ణి నారాయణ అని అంటాడు. నారం అంటే జీవ సమూహం, ఆయన అంటే నివాస స్థలం. అందువల్ల ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క నివాస స్థలం. అందువల్ల ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే అత్ర దేహే వర్తతే. ఎలా ఉన్నాడు? ప్రాజ్ఞరూపేణ. ప్రాజ్ఞరూపేణ ఈశ్వర అస్మిన్ దేహే వర్తతే. మళ్ళీ తత్వబోధను గుర్తు తెచ్చుకోవాలి. బింబ చైతన్యం సమిష్టిపరంగా 3 ప్రతిబింబాలుగా, అలాగే వెష్టిపరంగా 3 ప్రతిబింబాలుగా ప్రతిబింబిస్తుంది. దాన్ని ఇక్కడ టేబుల్ మీద మీకు అర్థమయ్యేలాగా చూపించడం జరిగింది. ఇక్కడ బింబ చైతన్యం అది శరీరపరంగాను, అంటే వ్యష్టిపరంగా, తర్వాత ప్రపంచపరంగా అంటే సమిష్టిపరంగా 3గా ఎలాగ ప్రతిబింబిస్తుంది అంటే కారణ శరీరంగా, సూక్ష్మ శరీరంలోను, స్థూల శరీరంలోను. కారణ శరీరంలో దాని పేరు ప్రాజ్ఞుడు, సూక్ష్మ శరీరంలో తైజసుడు, స్థూల శరీరంలో విశ్వడు. అదే సమిష్టిపరంగా చూసినప్పుడు కారణ ప్రపంచంగాను, సూక్ష్మ ప్రపంచంగాను, స్థూల ప్రపంచంగాను వీటిల్లో ప్రతిబింబిస్తుంది. కారణ ప్రపంచంలో ఆ ఈశ్వరుడు అంటారు, సూక్ష్మ ప్రపంచంలో హిరణ్యగర్భుడు అంటారు, స్థూల ప్రపంచంలో దాని పేరు విరాట్. సమిష్టి కారణ ప్రపంచంలో ఉన్న ఈశ్వరుడు జీవుడిలోని ప్రాజ్ఞగా కారణ శరీరంలో ఉంటాడు. అయితే భగవంతుడు కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడా లేదా అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు. అందువల్ల కైలాసం వైకుంఠాలలో మాత్రమే కాదు, కైలాసం వైకుంఠంలో కూడా ఉన్నాడు. అదే భగవంతుడు మన హృదయంలో అధియజ్ఞంగా ఉన్నాడు. యజ్ఞం అంటే మనం చేసే ప్రతి పూజ, ప్రార్థన, కర్మ అన్నీ వస్తాయి. భగవంతుడు మన యజ్ఞాలతో ఎలా ముడిపడి ఉన్నాడు అంటే యో యో యాం యాం తను భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తమేవ విదధామ్యహం అంటూ మనం గడిచిన అధ్యాయంలో చూసాం. కృష్ణ పరమాత్మ తానే చెప్పాడు, ఎవరే పూజ చేసినా తనే ఆ పూజను అందుకుంటాను అని, మళ్ళీ ఆ పూజ ఫలాన్ని కూడా ఇస్తాను అని. అంటే ఆయన యజ్ఞభోక్త,
యజ్ఞకర్మ, యజ్ఞ ఫలదాత కూడా మన హృదయంలోనే ఉండి మన పూజలను అందుకుని ఫలాలను ఇస్తాడు. అందువల్ల దేవుడు నేను చేసినటువంటి పూజల్ని అందుకున్నాడో లేదో అన్న సందేహం, బెంగ అవసరం లేదు. మనం చేసిన ప్రతి చిన్న కర్మ కూడా అది మంచిదైనా చెడ్డదైనా సరే భగవంతునికి తెలిసిపోతుంది. ఆయన దానికి తదనుగుణంగా మనకు మంచి ఫలాన్ని ఇవ్వడమో చెడ్డ ఫలాన్ని ఇవ్వడమో చేస్తాడు. వైదిక ధర్మాన్ని పాటించే వ్యక్తికి ప్రతి కర్మ ఫలం కూడా ఈశ్వర ప్రసాదమే. అలాంటప్పుడు ఏదైనా సమస్య వస్తే నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నేనే ఎందుకు బాధపడాలి అని బాధపడే ప్రసక్తి లేదు. మనకు నిన్న చేసిన పనే గుర్తుండదు. అలాంటప్పుడు ఎప్పుడో చేసిన కర్మలు ఎలా గుర్తుంటాయండి? పూర్వజన్మలో చేసిన కర్మలు ఎలా తెలుస్తాయి? మనకు గుర్తుండనంత మాత్రాన మనం చెడు కర్మలు చెయ్యనట్టు కాదు. మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా సరే మనం చేసిన కర్మల ఫలితాలు అనుభవించక తప్పదు. ఈ కర్మఫలాలను ఇచ్చేదెవరు అంటే అది యజ్ఞము, అంటే కర్మఫలప్రదాత. దీనితో 6వ ప్రశ్న కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ 6 ప్రశ్నలు జవాబులు టూకీగా చూద్దాం. అవి బ్రహ్మ ఎవరు అంటే పరమం అక్షరం బ్రహ్మ. అధ్యాత్మము ఏమిటి? జీవాత్మ. కర్మ అంటే సృష్టి కారణము, అధిభూతము అంటే క్షరమయ్యే జగత్తు. అధిదైవం అంటే హిరణ్య గర్భుడు. అది యజ్ఞం అంటే ఎవరు? ఈశ్వరుడు. శరీరంలో ఎలా ఉంటాడు అంటే ప్రాజ్ఞుడి రూపంలో ఉంటాడు. ఈ 2 శ్లోకాలలో అంటే 3, 4 శ్లోకాలలో టూకీగా 6 ప్రశ్నలకు జవాబు చెప్తే 7వ ప్రశ్నకు జవాబు చాలా విస్తారంగా చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి ఈ శ్లోకంతో మొదలుపెట్టి అంటే 5వ శ్లోకంతో మొదలుపెట్టి ఈ అధ్యాయం చివరి దాకా అంటే 28వ శ్లోకం వరకు ఇదే అంశాన్ని చర్చించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ప్రశ్నకు జవాబులో భాగంగా కృష్ణ పరమాత్మ ఈ షట్కంలో ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని ప్రవేశపెడుతున్నాడు. అది ఈశ్వర ఉపాసన. ఉపాసన ఎప్పుడూ కూడా సగుణ ఈశ్వరుడి మీదే ఉంటుంది. సగుణ ఈశ్వర ఉపాసన 2 రకాలుగా చేయొచ్చు. అవి సకామ సగుణ ఉపాసన, నిష్కామ సగుణ ఉపాసన. సకామ సగుణ ఉపాసన ఇహలోక పరలోక సుఖాల కోసం చేసేది. ఐశ్వర్యం, ఆరోగ్యం, పదవి, హోదాలు పొందడం కోసం చేయొచ్చు. లేదా కొన్ని సిద్ధులు పొందడానికి చేయవచ్చు. కొంతమంది దేవీ ఉపాసన చేస్తారు, కొంతమంది ఆంజనేయ ఉపాసన చేస్తారు. ఏ దేవునికి ఉపాసన చేసినా వారికి కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల వల్ల భవిష్యత్తు గురించి చెప్పగలరు, గతం గురించి వాళ్ళు చెప్పగలరు, గత జన్మ గురించి కూడా చెప్పగలరు. వారు పూజలో ఉన్న ఫలానా సమయంలో అమ్మవారు ఆయనకు పూనుతుంది, అప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా నిజమవుతాయి అన్న వార్త ఆ నోట ఈ నోట పాకి వారి ఇంటి ముందు బారులు తీరి అనేక మంది నిల్చుంటారు. మనం వారిని తప్పు పట్టడం లేదు. ఇలాంటి సిద్ధ పురుషుల గురించి మన పురాణాల్లో కూడా అనేక కథలు ఉన్నాయి. నిష్కామ సగుణ ఉపాసన అంటే దేవుని మీద ధ్యానం చేయడం. నిష్కామ ఉపాసన అంటే ఐహిక సుఖాలు కోరకుండా చేయడం, ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుతూ చేయడం. ఒక భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది: ఓ భగవంతుడా, నేను నిన్ను అర్థకామాల కోసమో పుణ్యం కోసమో ప్రార్థించడం లేదు. అవన్నీ కూడా అశాశ్వతములు అని నాకు తెలుసు. నాకు ఉన్నది ఒక్కటే లక్ష్యం, అది మోక్షం. అంటే దైవమే
నా లక్ష్యం, నాకు ఈశ్వర ఐక్య ప్రాప్తి కావాలి అని అంటాడు. ఈ భక్తికి వైరాగ్యం కావాలి. ఎందుకంటే కోరికలు ఉంటే నా భక్తిని ఆ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాను. అలా వైరాగ్యం ఉన్న భక్తుడు 2 మార్గాలను అనుసరించవచ్చు. సగుణ ఉపాసనను కొనసాగించడం లేదా నిర్గుణ జ్ఞానానికి రావడం. నిర్గుణ జ్ఞానానికి రావడం అంటే ఏమిటి? సగుణ ఉపాసన చేస్తే చిత్త ఏకాగ్రత ఏర్పడి సాధన చతుష్టయ సంపన్నుడై యోగ్యత ప్రాప్తి పొంది జ్ఞాన మార్గానికి రావడం. అంటే సగుణ ఈశ్వర ఉపాసన నుంచి నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని పొందడం. అపరాప్రకృతి నుంచి పరాప్రకృతికి రావడం. అపరాప్రకృతి వ్యావహారిక సత్యం అని చూసాం. అలా నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందితే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తిని పొందుతాడు. ఈశ్వర జ్ఞానం శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పొందుతాడు. మరణించాక విదేహముక్తిని పొందుతాడు. ఇది ఒక మార్గం. రెండవది సగుణ ఉపాసన కొనసాగించడం. జీవితాంతం సగుణ ఉపాసనే కొనసాగించడం. కొంతమందికి నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందే ధైర్యం లేదు, లేదా నిర్గుణ బ్రహ్మ మీద ఆసక్తి లేదు. అతను జీవితాంతం ఉపాసన చేస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి మరణకాలంలో కూడా ఈశ్వరుణ్ణే తలుచుకుని నాకు మోక్షం ప్రసాదించు, ఇంకేమీ కోరను నిన్ను అని అంటాడు. అతని నిష్కామ ఉపాసన వల్ల అతను బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఇక్కడ నేర్చుకోని బ్రహ్మజ్ఞానం అక్కడ పొంది బ్రహ్మలోకంలో క్రమముక్తిని పొందుతాడు. ఈ అధ్యాయంలో ముఖ్య ఉద్దేశం క్రమముక్తి. నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి అందరూ త్వరగా రాలేరు కదా. గుణాలున్న భగవంతుణ్ణి కొలవగలం, కానీ గుణాలు లేని భగవంతుణ్ణి ఎలా కొలవగలం? శబ్దస్పర్శ రూప రసగంధాదులు లేని భగవంతుణ్ణి, అలాగే ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి భగవంతుణ్ణి ఎలా ప్రార్థిస్తాం? కృష్ణ పరమాత్మే ఈ విషయాన్ని 12వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అంటూ నిర్గుణ ఈశ్వర బ్రహ్మజ్ఞానం పొందడానికి చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి. అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః అంటుంది కఠోపనిషత్తు. అటువంటి వ్యక్తికి నిర్గుణ ఈశ్వరుడి గురించి తెలుసుకునే సూక్ష్మ బుద్ధి ఉండదు. కానీ మోక్షం కావాలి. అతనికి లౌకిక సుఖాలు అవసరం లేదు. అతను నిష్కామ భక్తుడు లేదా ముముక్షువు. కానీ అతని మనస్సు నిర్గుణ బ్రహ్మ విచారణకు సిద్ధంగా లేదు. అప్పుడేం చేయాలి? కృష్ణ పరమాత్మ దానికి మార్గం ఉంది అని అంటున్నాడు. నీ నిష్కామ భక్తిని లేదా వైరాగ్యాన్ని తగ్గనివ్వకు. మోక్షం మీద కోరికను కూడా తగ్గనివ్వకు. అలాగే జీవితాంతం సగుణ ఉపాసన చెయ్యి అని అంటున్నాడు. అలా తీవ్ర ముముక్షుత్వంతో ఉపాసన చేస్తే మరణకాలంలో భగవంతుణ్ణే తలుచుకుంటాడు. ఎవరైనా సరే తనకు జీవితంలో ఏది చాలా ఇష్టమైతే మరణకాలంలో కూడా దాన్నే తలుచుకుంటాడు. ఎప్పుడూ సగుణ ఉపాసన చేసేటువంటి భక్తుడు మరణకాలంలో కూడా భగవంతుణ్ణే తలుచుకుంటాడు. అలా భగవంతుణ్ణే తలుచుకుని మరణించడం వల్ల ఇక్కడ మోక్షం రాదు, కానీ అతని భక్తి వల్ల అతను బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఉపాసకుడు శుక్ల మార్గం ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకంలో ఏమవుతుంది?
అక్కడ సాక్షాత్తు బ్రహ్మగారి ద్వారా నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందాలి. అంటే ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారు తత్వబోధ, ఆత్మబోధ, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చెప్తారు. అయ్యో, అక్కడ రామచంద్రమూర్తి చెప్తూ ఉంటే నేను పట్టించుకోలేదే, ఇక్కడ కూడా ఇదే నేర్చుకోవాలా అని అంటారు. అంటే మోక్షం పొందాలి అంటే జ్ఞానం ఒక్కటే మార్గం. ఇక్కడ తప్పించుకుని బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే, అక్కడైనా సరే తప్పదు. కాకపోతే అక్కడ గురువు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. నేర్చుకునే శిష్యుడు కూడా అక్కడ చాలా సూక్ష్మ బుద్ధితో ఉంటాడు. సంసార బాధ్యతలేమీ ఉండవు, పరిస్థితులన్నీ అనువుగా ఉంటాయి. కాబట్టి జ్ఞానం తేలిగ్గా వస్తుంది. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరిశ్యాంతే కృతం మనాః ప్రవిశంతి పరమం పదం. ఆ విధంగా నిష్కామ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ జ్ఞానం పొంది మోక్షాన్ని పొందుతాడు. దాన్ని క్రమముక్తి అని అంటారు. ఇప్పుడు 3 రకాల మోక్షాలను మనం చూసాం. అవి జీవన్ముక్తి, విదేహముక్తి, క్రమముక్తి. జీవన్ముక్తిలో భూలోకంలో జ్ఞానం పొందిన జ్ఞాని సంసారం నుంచి ముక్తిని పొందుతాడు. ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి దాన్ని జీవన్ముక్తి అని అన్నారు. విదేహముక్తి అంటే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందినటువంటి జ్ఞానికి మరణించాక ఇక పునర్జన్మ ఉండదు. అతని కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. అందువల్ల అతను మరణించాక విదేహముక్తిని పొందుతాడు అని అంటారు. ఆ తర్వాత క్రమముక్తి, జ్ఞానం పొందకుండా ఉపాసన ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళిన ఉపాసకుడు అక్కడ బ్రహ్మగారి ద్వారా జ్ఞానం పొంది మోక్షాన్ని పొందుతాడు. దాన్ని క్రమముక్తి అని అంటారు. నిష్కామ భక్తుడు జ్ఞాన మార్గానికి వచ్చి జీవన్ముక్తిని పొందవచ్చు, లేదా ఉపాసనలోనే ఉండి క్రమముక్తిని పొందవచ్చు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి క్రమముక్తి గురించి చెప్పబోతున్నాడు. కానీ తర్వాత 9, 10 అధ్యాయాల్లో జీవన్ముక్తిని గురించి చెప్తాడు. ఎందుకంటే బ్రహ్మలోకంలో సాక్షాత్తు బ్రహ్మగారి దగ్గర నేర్చుకుని మోక్షాన్ని పొందొచ్చు. మనస్సు కూడా సూక్ష్మంగా ఉంటుంది. కానీ బ్రహ్మలోకానికి వెళ్ళగలమా లేదా అన్నదే సందేహం. బ్రహ్మలోకానికి వెళ్ళడం అంత తేలికేం కాదు. అందువల్ల దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొందినందుకు జన్మను ఇక్కడే సార్థకం చేసుకోవాలి. ఉపాసనా యోగాన్ని పాటించి జ్ఞాన యోగ్యతను పొంది జ్ఞాన మార్గానికి వచ్చి ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందాలి. అంటే జీవన్ముక్తిని పొందాలి. అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రాథమిక బోధ. కానీ ఈ అధ్యాయంలో క్రమముక్తిని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ నేపథ్యంతో మనం ఈ శ్లోకాలన్నింటినీ చూడాలి. వాటిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.